నమస్తే. తెలుగోడి గౌరవం టీడీపీ పార్టీ. అన్నా ఎన్టీఆర్ స్థాపించినటువంటి యొక్క తెలుగుదేశం పార్టీ మొదటి తరం చూసుకుంటే అయ్యన్న పాత్రులు గారు వస్తారు. అయితే ఆ టైం నుంచి వస్తున్నటువంటి యొక్క క్రమశిక్షణ కావచ్చు, ఇంకేదైనా సరే టీడీపీ పార్టీ తర్వాతని ఎవరైనా చెప్తారు. అయితే ఇలాంటి తరుణంలో అయ్యన్న పాత్రులు గారు ఇప్పుడు స్పీకర్గా చేయడాన్ని ఎలా చూడొచ్చు, ఆయన ఆ యొక్క హోదాకి ఎలాంటి వెన్న తెచ్చాడు అనే దాని మీద మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, అయ్యన్న పాత్రులు గారు అసలుకి సాధారణంగా ఇప్పుడు చూసుకుంటే పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా జంపింగ్ జపాంగ్స్ లాగా ఒక కొమ్మ నుంచి ఇంకో కొమ్మకి ఎగిరేటువంటి వాళ్ళని చాలామంది చూస్తూ వస్తున్నాం. అయితే నేషనల్ పార్టీలు కావచ్చు, అది రీజనల్ పార్టీలు కావచ్చు, కానీ తెలుగుదేశం పార్టీ స్థాపించిన మొదటి తరం వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది అయ్యన్న పాత్రులు గారు. ఇప్పుడు అయ్యన్న పాత్రులు గారు చాలా రకాలైనటువంటి యొక్క శాఖలు కానీ అవన్నీ చూసుకుంటూ వచ్చారని, చాలా అనుభవజ్ఞులు, చాలా సీనియర్లు అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆయన స్పీకర్గా కూడా చేస్తున్నారు. సో స్పీకర్గా చూస్తున్నప్పుడు మీకు సుదీర్ఘమైనటువంటి ఒక రాజకీయాన్ని చూస్తూ వస్తున్నారు కాబట్టి ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలుగుదేశం పార్టీకి వెన్నెముక. తెలుగుదేశం పార్టీ అయ్యన్న పాత్రుడు వేరు చేయలేం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అయ్యన్నే తెలుగుదేశం పార్టీ. మనం చూసాం ఇంత సుదీర్ఘకాలం ఏది ఒక పార్టీని నమ్ముకొని ఒక జెండాని భుజాన మోస్తూ ఒక క్రమశిక్షణ గల సైనికుడిగా, తనను తాను నాయకుడిగా కాకుండా ఒక కార్యకర్తగా, ఏది ప్రజల్లో మమేకం కావటం, క్యాడర్కి అండగా ఉండటం, అసలు అందరికీ తలలో నాలుక. ఏది 10 ఏళ్ళు ఒక నియోజకవర్గంలో ఒక పార్టీ అభ్యర్థిగా 10 సార్లు పోటీ చేశాడంటే 42 ఏళ్ల ఆ రాజకీయ చరిత్రలో 4 దశాబ్దాల్లో మొత్తం 42 ఏళ్ళు ఒక పార్టీని నమ్ముకుని ఉండటం. ఒక నియోజకవర్గంలో 10 సార్లు ఒక పార్టీ బీఫామ్ మీద పోటీ చేయటం, ఒకే పార్టీ బీఫామ్ మీద. అది ఒక చరిత్ర. ఏంటి, ఇవాళ సమకాలీన రాజకీయ నాయకుల్లో నువ్వు భూతద్దం వేసి ఎతికినా కనపడరు. ఇలాంటి డిసిప్లిన్ కానీ, ఇంత సమర్థత కానీ, జనాదరణ. ఇప్పుడు 10 సార్లు పోటీ చేసి 6 సార్లు గెలిచాడు. 6 టైమ్స్ ఎమ్మెల్యే అనమాట. ఇప్పుడు నర్సీపట్నం నియోజకవర్గంలో ఇవాళ ఆయన పెద్ద దిక్కు. ఒక నియోజకవర్గానికి కాదు, ఒక జిల్లాకి కాదు, విశాఖ జిల్లాకి, ఉమ్మడి జిల్లాకే కాదు, అసలు రాష్ట్రానికే ఇవాళ పెద్ద దిక్కుగా, శాసనసభకి పెద్ద దిక్కు అయ్యాడు. ఏది అసెంబ్లీకి ఇప్పుడు మనం చూసినట్లయితే 6 సార్లు ఎమ్మెల్యే, నీకు ఎంపీ కూడా. అసలు ఎంత డిసిప్లిన్ అంటే ఆ పీరియడ్లో, ఆ టర్మ్లో మంత్రులంతా రాజీనామా చేసి లోక్సభకు కంటెస్ట్ చేయమన్నారు. మారు మాట్లాడకుండా మంత్రిగా రాజీనామా చేసి లోక్సభకు కంటెస్ట్ చేశాడు. అసలు పార్టీ నిర్ణయం వేదవాక్కు. ఏది అధిష్టానం, అలా ఎవరైనా కావచ్చు, ఎన్టీ రామారావు కావచ్చు, చంద్రబాబు కావచ్చు, అసలు వ్యక్తిని చూడడు. ఆయన జెండా చూస్తాడు, హైకమాండ్ను చూస్తాడు, డెసిషన్ చూస్తాడు, అంతే. ఇంకా ఫాలో మీ ఎట్లా. ఇప్పుడు మనం ఏంటంటే ఆయన్ని 25 ఏళ్లకే ఎమ్మెల్యే అయిపోయాడు. అదొక చరిత్ర. ఇప్పుడు నీకు మినిమం ఏజ్ ఎంత ఉండాలా ఎమ్మెల్యే కంటెస్ట్ చేయాలంటే 25 ఇయర్స్. ఇప్పుడు 25 ఏళ్ళకి సభలో అడుగుపెట్టాడు అంటే అతనిలో ఆవేశం. ఇప్పటికీ ఆ బ్లడ్ నీకు ఇంకా అది మామూలు బ్లడ్ కాదు, నీకు గరం ఏది. అప్పుడు బోళాతనం, నీకు మనస్తత్వం, బోళా మనస్తత్వం, ఉన్నట్టు మాట్లాడతాడు, లోపల ఒకటి బయట ఒకటి, అసలు అది అంతే లేదనమాట. ఏది అదే అతన్ని జనంలో నిలబెట్టింది, దృఢంగా ఎదిగేలాగా చేసిందనమాట. ఇవాళ అయ్యన్నని ఎందుకు ఇంతమంది అభిమానిస్తారు? అయ్యన్న అజాత శత్రువుగా ఎలా ఉండగలిగాడు? ఇప్పుడు ప్రత్యర్థులు కూడా ప్రేమించే స్థాయి ఎందుకు వచ్చింది అంటే, ఇప్పుడు ఆయన పనిచేసిన పోర్ట్ఫోలియో, అసలు ఎన్టీఆర్ క్యాబినెట్లో చేశారు, చంద్రబాబు క్యాబినెట్లో ఆయన పనిచేసిన దాంట్లో ఒక 10 శాఖల పైన ఆయనకి పట్టు ఉంటుంది.
ఇప్పుడు సాంకేతిక విద్యాశాఖ మంత్రి కావచ్చు, అటవీ శాఖ కావచ్చు, పర్యావరణ శాఖ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, ఇప్పుడు గ్రామీణాభివృద్ధి, ఫారెస్టు, R&B, అంటే ఇప్పుడు 25 శాఖలో ఏమున్నట్లయితే మొత్తం అన్ని శాఖలపైన అతనికి పట్టు. అయ్యన్న పాత్రుడు ఆయన రాజకీయం ఇవాళ సమకాలీన వర్ధమాన నాయకులకి ఇదొక ఒక పాఠ్యాంశంగా తీసుకోవాలి వీళ్ళు. ఇప్పుడు ఇవాళ శాసనసభ ఉంది, ఇప్పుడు 16వ శాసనసభ. ఇప్పుడు ఈరోజు అయ్యన్న పాత్రుడు డిస్కషన్ ఎందుకు పెట్టావు నువ్వు? ఇప్పుడు 4 రోజులైంది. ఇది స్పీకర్గా ఆయన తొలి నెల ఎలా ఉందని మన ఈ చర్చలో మనం ఏమనుకున్నాము, అసలు ఆయనకి బాడీ లాంగ్వేజ్కి ఆయన తత్వానికి సరిపోయే పోస్ట్ కాదని అందరూ అన్నారు. ఆయన కూడా అన్నాడు ఏంటి నన్ను తీసుకుపోయి సభాపతి స్థానంలో పెడితే అది పార్టీకి కూడా నష్టం. పార్టీకి ఎలా నష్టం అంటే పార్టీ వాయిసే ఆయన కదా, ఎవరు వాయిస్ ఆఫ్ తెలుగుదేశంగా మారిన పరిస్థితిలో ప్రత్యర్థి పార్టీ పైన విమర్శలు గుప్పించటంలో, సెటైర్లలో ఇప్పుడు ఆయన్ని సాటి లేరు కదా. అలాంటి వ్యక్తి వాళ్ళ పార్టీ వాయిస్ వినిపించకూడదు. ఆయన నోరు కట్టేశారు. పవన్ కళ్యాణ్ కూడా ఆ రోజు స్పీకర్ ఆ బాధ్యతల స్వీకారంలో నువ్వు పవన్ స్పీచ్ విని ఉంటావు. ఏమని, ఏం సార్ మీ నోరు కట్టేశారు మిమ్మల్ని పోస్ట్లో పెట్టి అంటూ. ఇప్పుడు ఇది ఆయనకు ఒక శిక్షగా, ఎవరికి అయ్యన్న పాత్రుడికి శిక్ష అలా కాదు, కానీ అదొక రక్ష కూడా. సభకి ఇవాళ అతను ఒక రక్షకుడుగా మారాడు. ఏంటి, ఇవాళ అసెంబ్లీ విధి విధానాలు, మార్గదర్శకాలు, రూల్ బుక్, కౌల్ అండ్ షక్దర్, ఇప్పుడు ఆ పుస్తకం ఉంటుంది వాళ్ళది. మనకి ఏంటి, కౌల్ అండ్ షక్దర్ పుస్తకమే ప్రామాణికం అసెంబ్లీ నిర్వహణకు. డూస్ అండ్ డూ నాట్స్, ఏం చేయాలి ఏం చేయకూడదు, ఒక శాసనసభ్యుడు ఎలా ప్రవర్తించాలి, ఎథిక్స్ కమిటీ ఉంటుంది. ఇప్పుడు మనకి దేశంలో ఏ శాసనసభ ఇలాంటి కసరత్తు చేయకముందే ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉమ్మడి రాష్ట్రంలో ఎథిక్స్ కమిటీ ఒకటి ఏర్పాటు చేసుకుంది. ఎమ్మెల్యేలకి ఒక నైతిక ప్రవర్తన వాళ్ళని ఇచ్చింది. అప్పుడు యనమల రామకృష్ణుడు స్పీకర్గా ఉన్నప్పుడు, అప్పుడు గతంలోనే యతి రాజారావు ఆయన అధ్యక్షతన, ఆయన సీనియర్ శాసనసభ్యుడు అప్పట్లో 7 సార్లు 9 సార్లు గెలిచినటువంటి ఆయన ఆధ్వర్యంలో ఒక ఎథిక్స్ కమిటీ పెట్టేవాడు. గాదే వెంకటరెడ్డి వీళ్ళందరూ ఉంటారు దానిలో సభ్యులుగా. ఇప్పుడు పివి నరసింహారావు కొడుకు, వీళ్ళందరూ కలిసి తీసుకొచ్చిన ఆ నైతిక ప్రవర్తన వాళ్ళి ఎథిక్స్. సభ్యులందరూ వాళ్ళ ఆస్తులు ప్రకటించాలని, శాసనసభ ప్రసారాలు లైవ్ టెలికాస్ట్ చేయాలని. అసలు ఈ నిర్ణయాలన్నీ తెలుగుదేశం, అదే చంద్రబాబు ముఖ్యమంత్రిగా, యనమల రామకృష్ణుడు స్పీకర్గానే నీకు వచ్చిన దీంట్లో ఇవాళ శాసనసభ ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇప్పుడు ఈ విభజిత రాష్ట్రంలో కానీ ఇంత కట్టుగా, ఇంత నియమ నిబంధనలతో జరుగుతోందంటే ఆ గత స్పీకర్లు వేసినటువంటి పునాదులు అన్నమాట. గత సభానాయకులు, ముఖ్యమంత్రులు వేసినటువంటి పునాదులపైన ఇవాళ ఉన్న ఈ ప్రజాస్వామ్య దేవాలయం. మనం ఏది శాసనసభ ఎలా స్పీకర్ ఉండకూడదో మనం గతంలో చూసాం. ఎవరు, తమ్మినేని సీతారాం. సీతారాంకి మరి ఈయన సక్సెసర్గా వచ్చారు ఎవరు, అయ్యన్న పాత్రుడు. ఇక నీకు అక్కడే నీకు మార్క్స్ పడిపోతాయి. ఎందుకని, ఇవాళ ఈ నెల రోజుల్లోనే నిన్నే లేటెస్ట్గా ఏదో చూసా, ఏది ఒక పెద్ద సంచలనం, ఎలా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, భూ హక్కుల అది రద్దు చట్టం ఉంది కదా, జగన్మోహన్ రెడ్డి తెచ్చాడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఇప్పుడు అదే అతను కొంప ముంచింది. ఏది, ఆ పట్టాదారు పాస్ పుస్తకాల మీద అతని ఫోటో, సర్వే రాళ్ల మీద కూడా ఆయన ఫోటోలు, ఆ ఫోటో పిచ్చే అతను కొంప ముంచింది. ఆ పబ్లిసిటీ, ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లు తీసుకొచ్చినప్పుడు మొత్తం తెలుగు, అసలు ఒక్క ఇంగ్లీష్ పదం లేకుండా మొత్తం ఇవాళ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలుగులో చదివేసరికి అదంతా సభ నీకు రోరింగ్ స్టౌట్స్ అన్నమాట. ఏంటి, ఇవాళ తెలుగు కదా, ఏది మన ప్రామాణిక అంశము, మన మాతృభాష. ఇవాళ తెలుగులో మాట్లాడాలంటే నామోషిగానో, లేకపోతే తెలుగుని జగన్మోహన్ రెడ్డి చంపేసిన పరిస్థితి.
అతనేదో పెద్ద ఇంగ్లీష్ మీడియం తెచ్చానన్న బిల్డప్లో ఏం చేశాడు, అసలు విద్యా రంగాన్నే నాశనం చేశాడు. విద్యా సంస్కరణలు ముసుగేసి భ్రష్టు పట్టించిన పరిస్థితి. 3వ తరగతిని తీసుకుపోయి 10వ తరగతిలో కలిపాడు. అసలు ఉపాధ్యాయులందరినీ కూడా నీరుగార్చాడు. ఏంటి, వాళ్ళు అసలు 25 యాప్లు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ బోధన చేయించకుండా వాళ్ళని యాప్ల పనులు పెట్టి వాళ్ళని తీసుకుపోయి బ్రాందీ షాపుల దగ్గర ఇది పెట్టి, అది వేరే కథ. ఏది, ఆ దెబ్బకే ఉపాధ్యాయులంతా అతన్ని దించేసిన పరిస్థితి. అలాంటిది ఇవాళ మరి తెలుగుకి పట్టం గడుతూ మాతృభాష విలువ పెంచేలాగా నిన్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక్క ఇంగ్లీష్ పదం పలకకుండా మొత్తం మరి అయ్యన్న పాత్రుడు తెలుగులో మాట్లాడితే ఎక్కడుందో ఎన్టీ రామారావు ఆత్మ ఎంత సంతోషపడి ఉంటుందంటావు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు నన్ను నా కండవాకు దూరం చేసి నన్ను సభాపతి మీద కూర్చోబెట్టారు కాబట్టి తెలుగుదేశాన్ని వదులుతాడా, ఇట్లా చూపించాడు అనమాట. ఏది, కంప్లీట్ ఒక్క ఇంగ్లీష్ పదం పలకుండా తెలుగులో పేరు. నిన్న ఒక 3 days బ్యాక్ చూసా, ఆ పక్కన స్టెనోనో ఎవరో అసిస్టెంట్, ఏం జరిగింది, ఒక క్వశ్చన్ వచ్చింది. ఆ క్వశ్చన్ అడిగినాడు, సభలో లేడు. క్వశ్చన్ వచ్చినప్పుడు క్వశ్చన్ అడిగినాడు సభలో ఉన్నాడా లేదా తెలుసుకుని ఆ క్వశ్చన్ ఆయన ముందు ప్రవేశపెట్టాలి క్వశ్చన్ అవర్లో. వెంటనే అక్షంతలు అంటే మరీ సీరియస్గా అలా సింపుల్గా ఒక చక్కటి నిబంధన చెప్పాడు తనకి. అంటే మారిన అయ్యన్నను చూసాం. మామూలుగా అయితే ఫైర్ అవుతాడు. అట్లాంటిది చాలా స్మూత్గా, ఇది కాదు కదా మరి, అటెండెన్స్ చూసుకోవాలి కదా, అతను వచ్చాడా రాలేదా. ఇప్పుడు సభా నిర్వహణ అనేది కత్తి మీద సాం, అందరి ఆమోదం పొందటం. అయ్యన్నంటే భయమో మరి లేకపోతే అయ్యన్నంటే మరి అతను ఎలర్జీయా ఎలా ఫీల్ అవుతున్నాడో కానీ జగన్మోహన్ రెడ్డి సభకు రాకపోవటం ఒక లోపం. ఎవరికి లోపం, రాష్ట్రానికి కాదు, పార్టీకి కాదు, అతనికే లోపం అన్నమాట. ఏది, అతని పార్టీకి లోపం. ఇవాళ శాసనసభకు గనక జగన్మోహన్ రెడ్డి వచ్చినట్లయితే ఈరోజు శ్వేతపత్రం లా అండ్ ఆర్డర్ మీద చర్చలో పాల్గొనే అవకాశం అతనికి వచ్చేది. ఎక్కడో ఢిల్లీలో పోయి నువ్వు పంచాయతీ పెట్టుకునే కన్నా అసెంబ్లీలో ఇవాళ నువ్వు గనక మాట్లాడి ఉన్నట్లయితే నీకు ప్రజల్లో ముద్ర పడేది, జగన్మోహన్ రెడ్డి మెసేజ్ ప్రజలకి వెళ్ళేది. ఈ గ్రౌండ్ వదిలేశాడు, ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు పిచ్చోడల్లి. ఇప్పుడు ఒకవేళ అయ్యన్న వర్సెస్ జగన్ నడిచిందనుకో, జగన్కి మైలేజ్ వచ్చేది. అయ్యన్న పాత్రుడు స్పీకర్గా ఉంటే జగన్మోహన్ రెడ్డికి ఎందుకంత నామోషి, నువ్వు తప్పు చేయకపోతే అతని పట్ల. అయ్యన్న పాత్రుడిని గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలనలో నరకం చూపించారు. ఆయన కుటుంబాన్ని చిత్రహింసలు పెట్టారు, మానసిక క్షోభ మనం చూసాం. ఏంటి, 17 కేసులు ఏమో పెట్టారు ఆయన మీదే. ఆయన ఇల్లు ప్రహరీ కూడా కూలగొట్టారు. వాళ్ళ కొడుకు విజయ్ని కేసులు పెట్టి ఎన్ని ఇబ్బందులు పెట్టారు. అయ్యన్న పాత్రుడు గారి మిస్సెస్ ఏనాడు బయటకు రాని వ్యక్తి, ఆమె ఎంత క్షోభపడింది. చివరికి విజయ్ బిడ్డను కూడా వదలలేదు కదా, చిన్న పాపను కూడా బెదిరించడం జరిగింది. ఎంత ఉంటుంది, తన వయసు ఎంత, మీ నాన్నేడి ఎక్కడ ఏంటి అని ఆ అమ్మాయిని ప్రశ్నలతో ఆ పిల్లని ఎంత హింసించారంటే. ఇవాళ ఆ కుటుంబానికి పెట్టిన హింస గుర్తొచ్చే జగన్ అసెంబ్లీకి ముఖం చాటేస్తున్నాడా, నామోషియా. అంటే నేను ఇంత చిత్రహింసలు పెట్టినటువంటి వ్యక్తి అక్కడ ఎదురుగా సభాధ్యక్షుడిగా ఉన్నాడన్న నామోషితనమా, ముఖం చెల్లకపోవటమా, భయమా? ఎందుకంటే ఇవాళ తప్పు చేయనాడు భయపడ్డు. అయ్యన్న ఏ తప్పు చేయలేదు, అతని రాజకీయం తెరిచిన పుస్తకం. ఇంత సుదీర్ఘకాలం రాష్ట్ర రాజకీయాల్లో విధులు నిర్వహించి ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఇంతగా అసలు ఎటువంటి అవినీతి మచ్చ లేకుండా మనం చూసాం. మంత్రులు ఒక్కొక్కడి మీద కుంభకోణాలు, ఎవరిని గదిలిచ్చినా కానీ ప్రతి మంత్రికి, గత మంత్రులు నువ్వు జగన్ క్యాబినెట్ చూసావు, ఒకడు బెట్టింగ్ మంత్రి అంటాడు, ఒకడు పేకాట మంత్రి అంటాడు, ఒకడు బెంచ్ మినిస్టర్ అంటారు, ఇంకొక వాళ్ళు కమిషన్లు, ఎవరికి వాళ్ళకి వేరు వేరు పేర్లు ఉన్నాయి. కొత్తగా శాంతి
సంక్రాంతి సంబరాలు ఆడొకడు, డ్యాన్సుల మంత్రి ఒకడు, బూతుల మంత్రి ఒకళ్ళు, ఇలా అసలు ప్రతి మినిస్టర్కి ఒక ట్యాగ్ లైన్ వచ్చిన దీంట్లో మరి ఇంత సుదీర్ఘకాలం మంత్రిగా చేసినాడు పైన ఒక్క అవినీతి మచ్చ లేదంటే దట్ ఈజ్ అయ్యన్న. మనం అతను ఇవాళ ఇన్స్పిరేషన్ అని వీళ్ళందరికీ కూడా ఇవాళ అతను ఒక మార్గదర్శి అంటోంది. అందుకనమాట ఏది కార్యకర్తలకి మార్గదర్శి, నాయకులకు మార్గదర్శి, ప్రజాప్రతినిధులకు ఒక బెంచ్ మార్క్గా మారిన అయ్యన్న పాత్రుడు ఇవాళ స్పీకర్గా తొలి నెలలోనే ఆ సభాపతి స్థానంలో పెట్టినటువంటి ముఖ్యమంత్రి సభా నాయకుడి పట్ల గౌరవం కానీ, సభాపతి పట్ల సభానాయకుడికి గౌరవం కానీ ఎలా నువ్వు చూస్తున్నావు, ఎలా నీకు కనపడుతోంది? ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పుడు, సభాపతిగా అయ్యన్న పాత్రుడు ఉన్నప్పుడు ఆ రేంజ్, ఆ ఫ్రీక్వెన్సీ నీకు ఎలా మ్యాచ్ అవుతున్నది అక్కడ మనకు కనపడుతుంది అన్నమాట. అందుకే తను మరి అధ్యక్ష అనాలంటే ఏది 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన ఆయన, 15 ఏళ్ళు ప్రధాన ప్రతిపక్షగా చేసిన ఆయన కూడా ఇంతే దగ్గర దగ్గర ఏది 45 ఏళ్ళు, ఈయనకన్నా ఇంకొంచెం 2-3 ఏళ్ళు ఎక్కువ, 78 బ్యాచ్ కదా అది. అప్పుడే ఈయన కట్టేజ్ చేసి ఈయన ఎమ్మెల్యే కావాల్సినట్టు అప్పుడు వయసు చాలలేదు అనుకుంటా ఎవరికి, అయ్యన్న పాత్రుడికి. ఇప్పుడు అలాంటి వ్యక్తి మరి సభానాయకుడిగా ఉన్నప్పుడు సభాపతిగా కూడా అయ్యన్ ఉంటేనే నీకు ఆ టీం రక్తి కట్టుతుంది. అందుకే అయ్యన్న పాత్రుడిని ఆ స్థానంలో ఈయన పెట్టాడు. నిన్న కూడా మాట్లాడుతూ ఏదో జోక్ చేశారు, ఏది ఈ కేసుల గురించి, జగన్ అరాచకాల గురించి మాట్లాడుతూ ముఖ్యమంత్రి మీ మీద కూడా రేప్ అటెంప్ట్ కేసు పెట్టాడండి. ఈ వయసులో అయ్యన్న పాత్రుడి మీద మరి ఆ కేసు పెట్టాడంటే జగన్మోహన్ రెడ్డి నిర్భయ కేసు పెట్టడము, రేప్ కేసు పెట్టడము, ఆయన ఇప్పుడు 67 ఏళ్ళు. అలాంటి వ్యక్తి మీద ఈ కేసు పెట్టడానికి పెట్టేవాడికి చేతులు ఎట్లా వచ్చాయి, పెట్టించేవాడి బుద్ధి ఏమైంది? అందుకే జగన్ ఇవాళ అసెంబ్లీలో అడుగు పెడతలేదన్నమాట. ఏది ఇవన్నీ గుర్తొస్తాయి. తనేమీ మాట్లాడలేడు, తన యొక్క అరాచకాలని సమర్థించుకోలేడు. ఇప్పుడు ఏదన్నా మాట్లాడితే నిలబెడతారు, నగ్నంగా నిలబెడతారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక అతను అసెంబ్లీకే గైర్హాజరవుతున్నాడు అన్నమాట. నెల రోజుల్లో అయ్యన్న పాత్రుడు సభాపతిగా ఇవాళ శాసనసభకే ఒక శోభను తెచ్చాడు. 88 మంది ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు జగన్. ఇప్పుడు 24 మంది మంత్రుల్లో నీకు 17 మంది ఫస్ట్ టైం మినిస్టర్లు. వీళ్ళందరికీ శిక్షణ తరగతులు పెడతానని, వీళ్ళందరికీ కూడా వెంకయ్య నాయుడు ఇలాంటి సీనియర్ పార్లమెంటేరియన్స్ వాళ్ళని పిలిపించి వాళ్ళతో ట్రైనింగ్ క్లాసెస్, లైబ్రరీలో స్టడీ చేయటం, అధ్యయనం, ప్రతి ఒక్క శాసనసభ్యుడికి అవకాశం కల్పిస్తున్నారు, సభలో మాట్లాడే ఛాన్స్ ఇస్తున్నారు. ఏది ఫస్ట్ టైం ఎమ్మెల్యేలందరికీ కూడా నెల రోజుల్లోనే మనం చూసాం. సభా నిర్వహణలో క్వశ్చన్ అవర్ అనేది అది ముఖ్యం. ఏది మొదట ఆ క్వశ్చన్ అవర్లోనే ప్రతి నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యే తన సమస్యలు చెప్తాడు తన నియోజకవర్గంలో, అక్కడ వాళ్ళు రాసుకుంటారు, దాని పరిష్కారం అలా రిటర్న్గా ఆ ఎమ్మెల్యేకి పంపిస్తారు. ఇప్పుడు జనవాణి వినిపించాల, ప్రతి నియోజకవర్గ వాయిస్ ఇవాళ సభలో ప్రతిధ్వనింపజేయడానికి అయ్యన్న తీసుకున్నటువంటి చొరవ, ఫస్ట్ టైం ఎమ్మెల్యేలని ఆయన ఎంకరేజ్ చేస్తున్నటువంటి విధానం మనం చూసాం. ఏది ప్రమాణ స్వీకారాలు అయ్యాయి, ఇప్పుడు మొదటి సమావేశాలు జరుగుతున్నాయి, శాసనసభని ప్రక్షాళన చేస్తున్నాడు. మొత్తం అంతా కూడా మాసిపోయి అన్ని రంగులు గింగులు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో కనీసం సున్నం కూడా కొట్టిలేదంట. ఇవాళ మరి అక్కడి నుంచి బిగిన్ చేసి వాళ్ళ క్వార్టర్స్ కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి ఇది కానీ, సిబ్బందికి, ఎమ్మెల్యేలకి, మంత్రులకి, వీటన్నిటిని కూడా ఆయన పర్యవేక్షిస్తూ ఈ మొదటి సెషన్స్ ఇంత దిగ్విజయంగా ఆయన నడుపుతున్నాడంటే, ఇక రాబోయే సెషన్స్ కూడా అయ్యన్న పాత్రుడు గత 5 ఏళ్ల చెడ్డ పేరు, శాసనసభకు వచ్చిన చెడ్డ పేరు తొలగిపోతాను. ఎందుకని మనం చూసాం గత శాసనసభ ఎంత భ్రష్టత్వం. తమ్మినేని సీతారాం అధ్యక్షుడిగా, సభాపతిగా, సభా నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి వెకిలి చేష్టలు, వాళ్ళు అప్పటి మాజీ ముఖ్యమంత్రి ప్రధాన ప్రతిపక్ష నేతనే అవమానించిన తీరు,
మాజీ ముఖ్యమంత్రి భార్య పట్ల వీళ్ళు ప్రవర్తించిన అమర్యాదకర ధోరణి, కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యం, మళ్ళీ ఈ గౌరవ సభ అయితేనే అడుగు పెడతా అని ఛాలెంజ్ చేసి వెళ్ళిపోయాడు ఆ రోజు ఆయన. నిజంగానే ప్రజలు ఏంటి కౌరవ సభని వద్దన్నారు, గౌరవ సభగా చేశారు. మళ్ళా ఆయన్నే ముఖ్యమంత్రిగా ఆ సభలోకి అడుగు పెట్టి ఆ చాణక్య శపథం నెరవేర్చిన జనం, సభాపతిగా అయ్యన్న పాత్రుడిని మరి వాళ్ళు తీసుకున్న సందర్భం. రాబోయే 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రతిష్ట, ఔన్నత్యం మళ్ళా మరింతగా పెరిగేలా, గత వైభవాన్ని మించిపోయేలాగా అయ్యన్న పాత్రుడి సభా నిర్వహణ ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా గత 5 ఏళ్లలో జరిగినటువంటి ఒక తమ్మినేని సీతారామన్ దగ్గర జరిగినటువంటి ఒక ఆయన స్పీకర్గా ఉన్నప్పుడు జరిగినటువంటి ఒక ఏవైతే జరిగాయో వాటన్నిటిని కూడా మర్చిపోయి ఇప్పుడు అసెంబ్లీ సెషన్ మొదలైంది అంటే పిల్ల పాపలతో అందరూ కూడా అసెంబ్లీ సెషన్ వీక్షిస్తానికి టీవీలకు అతక్కుపోయి ఉంటున్నారు. ఇది మార్పు అనేది అయ్యన్న పాత్రుడు గారి దగ్గర నుంచి మనం చూడొచ్చు. సో చూద్దాం సార్ ఏం జరుగుతుంది. నమస్తే. నమస్తే.